అన్నగాడి కొత్త ఇల్లు. రిషిగాడు ఎంత హాలు. కిచెన్ ఇక్కడ కానీ ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది. సదస్సు గ్యాస్ స్టవ్, గ్యాస్ ఉన్న స్టవ్, మైక్రోవేవ్, ఓవెన్ కొత్తవి, షెల్ఫ్స్. డబ్బాలో పెట్టి అన్ని ఒకసారి ఇది లోపలికి వెళ్తే ఇక్కడ ఫుడ్ స్టోరేజ్, ఫుడ్ స్టోరేజ్ ఏరియా. ఇక్కడ వాషర్, డ్రాయర్ ప్లేస్. ఏంటవి? ఇవి ఇక్కడ పీచు అవి పెట్టుకోవడానికి. ఇలాంటివన్నీ ఎక్స్ట్రా తీసుకునేసరికి మాకు బాగా పేలింది మాట. ర్యాష్ ఒకటి రీసైకిల్, ఒకటి ర్యాష్. రెండునా పడిస్తారు? అలా ఇచ్చడం మీరు తీసుకున్నారా? ఒకటి ఇవ్వన్నాం అంటే రీసైకిల్ కూడా బాగుంటుంది కదా. సరే అయితే వదిన అయితే నువ్వు చూపించు, నేను తీస్తాను, నేను ఫాలో అవుతాను. అది బెస్ట్, నీకే బాగా తెలుస్తుంది కదా. నేను ఏదో నాది కిచెన్ వాటికే, మిగతా మేము అంత వాషర్ ఇది పెట్టుకోలేదు. స్పెషల్ ఎఫెక్ట్స్ ఇక్కడ మాత్రమే అంతే, ఇంకెక్కడ ఏం లేదు. ఫస్ట్ ఇగో ఇవి మాకు బోనస్ వచ్చినవి. బోనస్ వచ్చిన ఈ రెండు బోనస్ వచ్చాయి. పండుగ సర్దేస్తున్నాడు. అయిపోయి నువ్వు తీసేయకూడదు, ఇంకా చేయి జాగ్రత్త. చాలు తీసేయకూడదు, ఊరికెళ్ళ లాక్కుని ఆడుకో. దీంట్లో బొమ్మలు వేసుకున్నావు. బొమ్మ ఇదేమో రిషి, ఇదిగో చూడు, ఇదేమో మందిది. ఇంకో ప్రింట్ హాయ్ పెట్ట. వాడు మొన్నే దీనికి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చాడు. ఇదేమో మేము ఎక్కడ పెట్టించుకో, ఇది ఒక్కటి ఇలా పెట్టించుకున్నాం. ఇదేంటి అలా పెట్టుకోవడానికి మన గరిటలు అవి గరిటలు కానీ ఇంకా వంగి ఇవన్నిటికంటే చేయి పెట్టక్కర్లేకుండా లాగితే ఇలా వచ్చేస్తుంది ఈజీగా అనమాట. యాక్చువల్గా అందరూ ఏమో అన్నిటికీ పెట్టించుకోమన్నారు, ఇక్కడ చాలని. చాలే, అంతకన్నా మనం ఇంకా ఇది మామూలుగా బాగున్నాయి. ఈసారి గ్రానైట్ వేసుకుందాం, ఇలాంటి వేసేసుకుందాం. జీవన్ చూసా ఇంకా లేదు కదా. దీనికి ఆపోజిట్ దిష్టి బొమ్మ అంటే జీవన్ ఉంది. ఈ వీడియో చూపించే ఎవరికైనా ఇప్పుడు ఈ వీడియో నువ్వు అలా అరేస్తే ఇది అందరూ పెట్టారు. ఇప్పుడు రికార్డ్ అయిపోయింది. ఐ హ్యావ్ ఎ ప్రూఫ్. ఇప్పుడు నేను బ్లాక్మెయిల్ చేయొచ్చు నేను ఇప్పుడు. వాడే యాక్చువల్గా అలా అంటే చెప్తాం మాట, రివర్స్ లో చెప్తాం. నీ దానికి ఇక్కడ ఏదో స్పాప్ చేస్తా అన్నాడు, వాడే చెప్పాడు అన్నీగా ఉంది ఇది అని చెప్తాం. ఫిట్ చేసే కదా బ్యాక్ ఇయర్లో లేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తా. ఇది బ్యాక్ యార్డ్. ఓపెన్ చేయి. మన స్థలం ఇదే బ్యాక్ యార్డ్. వచ్చేసేయి నాన్న. ఎక్కడ ఒక మీ స్పేస్ అని ఆ పింక్ రిబ్బన్ అంటే మన బాడీ ఏదో నాకు ఇందులోంచి కనిపించట్లేదు. అది చెప్పులు వేసుకుని ఉంటే కనుక వెళ్ళండి. వద్దు వద్దునా, చెప్పులు వేసుకుని వెళ్ళు. ఇప్పుడు వదిన వెళ్తున్న ప్లేస్ వరకు మన జాగా, మన బోర్డర్.
అక్కడ వరకు అక్కడ వరకు మన జాగా అక్కడ వరకు ఏమైనా చేసుకోవచ్చు. అగో అగో ఒక్క నిమిషం ఆగు. నీ పింక్ డ్రెస్ అది అన్ని పింక్ ఇప్పుడు ఇక్కడ నుంచి అంతా మన తెలంగాణ, జై తెలంగాణ. ఇదంతా మంది అక్కడ ఇక్కడేమో కలర్ గడ్డి చేంజ్ కలర్ అక్కడ వరకు బార్డర్. ఎక్కడ వరకు అన్నా? గడ్డి ఈ గడ్డి గడ్డి చేంజ్ అయింది. ఓకే, కలర్ చేంజ్ అయింది అక్కడ వరకు. మన ఇక్కడ గోల్డ్ వంకాయలు టమాటాలు అన్ని వేసుకుంటాం. యా, ఇది మీకు మంచి వీకెండ్లో టైం పాస్. తిరిగి వెళ్తే ఇంకా అదే పని. ఓకే, ఓయ్ జాగ్రత్త జాగ్రత్త. చెట్లు కూడా పెట్టాడు వాడు కొన్ని పెడతాడు, మనం మిగతా వేసుకోవచ్చు. ఎలివేషన్ కూడా బ్యాక్ ఎలివేషన్ ఇది. ఏం లేవు కదా, కూర్చో కదా. ఇంత కొంచెం జాగ్రత్తగా వెళ్ళు. ఇక్కడ వస్తే మాత్రం కట్టుకోలేదు తెచ్చు. యా బ్యాక్. ఇప్పుడు మొక్కలు ఎక్కడ వేసుకోవాలి? ఇది బ్యాక్ ఎలివేషన్. బ్యాక్ ఎలివేషన్ ఉందిలే, బ్యాక్ సైడ్ అంతే. అక్కడ వరకు మన జాగా. ఇదంతా మంటే ఇక్కడ గడ్డి వేస్తాడు కదా. మొక్కలు వేసుకోవచ్చు. అమ్మ వాడిని చూసుకో అమ్మా. ఈ గడ్డి వేస్తాడు యాక్చువల్గా మనం ఎగిరిపోయి. సరే లోపలికి వెళ్దామా? అప్పుడు పంచాంగ మనమే కూర్చుని ఫస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇది జీవన్ వాళ్ళ హౌస్ పక్కనే, అన్న వాళ్ళ ఇంటి పక్కనే, కానీ గడ్డి బాగుంది. మధ్యలో సైడ్ వ్యూ. అది వేస్తే మనకి వేసింది, మళ్ళీ వేస్తే అలాగే అవుతుంది. వాళ్ళకి కూడా నాటుకోవాలి, బయటికి లేవాలి. అవునా? అదే ఏంటి మెత్తగా ఉందని. ఏం లేదు, అది లేస్తే మనకి వేసిన రోజున అలాగే ఉంది. మేము వచ్చాం కదా, ఆ బ్యాక్ డోర్. తర్వాత లేస్తే ఇలా అయింది అని. యాక్చువల్లీ వీడు కలర్ చేంజ్ ఇస్తాడేమో 2 సార్లు. అమ్మ చూసుకోండి మాయ గారు, తడిగా ఉంది, మీరు అటు వెళ్ళకండి. అది నిన్ననే వేశారని చెప్తున్నాను. చూడండి మీరు. హాయ్ బాబాయ్, హాయ్ బాబాయ్, హై ఫై హై ఫై హై ఫై హై ఫై. నాకు హై ఫై, హై ఫై, హై ఫై. ఇదొక బాత్రూమ్ కిందన, లో లెవెల్లో ఉన్న వాళ్ళకి బాత్రూమ్ తోయిన. ఓకే, తర్వాత ఇది ఒక బెడ్రూమ్. కింద ఉన్నప్పుడు వాడుకోవడానికి. ఇది మళ్ళీ హాలే, అందరూ హాల్లో ఉన్నారు. ఇది కోట్ క్లోజెట్, కోట్స్ పెట్టుకోవడానికి, చలికాలంలో కోట్లు పెట్టుకోవడానికి. ఇది సిట్ అవుట్. అంటే అది బెడ్రూమ్లో బట్టలు పెట్టుకోవడానికి. ఇది ఓన్లీ చలికాలంలో కోట్ వేసుకుని వస్తాం కదా, పెట్టి ఇమీడియట్గా పెట్టేసుకుని లోపలికి వెళ్ళడానికి. అవి మన బట్టలు పెట్టుకోవడానికి. ఇవి పైకి మెట్లు. పద పద. గుడ్ బై, గుడ్ బై. వాడి పైన చేయబట్టుకో. కనిపించట్లేదు. అంతే, అలాగే కాళ్ళు ఇంకా ఆగలేకపోతుంది. ఇంకా కొంచెం గుడ్ బాయ్. మెల్లిగానే వస్తుందా లైట్? అదే ఈ లైట్ ఏ లైట్ వేస్తే ఏ లైట్ అవుతుంది. మనం వెనకాల నుంచి వాడు వచ్చేంత వరకు ఉన్నాం. ఏమండి ఈ లైట్ ఏంటండి? ఇది ఏం రూమ్ వదిన? లాఫ్ట్. లాఫ్ట్ జస్ట్ పైన కూర్చోడానికి. ఇక్కడ సోఫా అవి పెట్టుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ రూమ్ లాగా హోమ్ థియేటర్ కి పెట్టుకోవడానికి. బాగుండేటట్టు ఇక్కడ టీవీ మౌంట్ చేసేసుకొని పెట్టుకుంటే అన్ని విడిగా ఉంటాయి అన్నమాట. బాగుంటుంది. ఎక్స్ట్రా వచ్చింది ఇలా యా యా కూర్చోవచ్చు అక్కడ. బాగుంది.
వచ్చిన పైన ఇది కూడా బాగా తీసి లాగి చూపించండి. అతి నువ్వు లాగలవా బరువు కొంచెం అని నువ్వు లాగాలి అది ఇది లాగండి. గట్టిగా లాగాలి నాన్నగారు అంటే ఒకేసారి గట్టిగా మరీ లాగేద్దు అని నువ్వే వచ్చి లాగు మెల్లగా అది గుడ్ బాయ్. ఇప్పుడు దిగుతాడు. జాగ్రత్త మెల్లగా. ladder open చేయి. ఇగో లోపలికి వెళ్ళి వేసేస్తుంది. ఏం కాదు ఇక. వాటర్. రిషి ladder వచ్చిందా? దీన్ని ఏమంటారు ఫాయర్ కదా దీన్ని ఏమంటారు పేరు ఆటిక్ ఆటిక్ ఇది అటక లాంటిది అనమాట ఇండియాలో అయితే ఎక్కి చూడొచ్చు. కాకపోతే ఎక్కడ పర్వాలేదు ఇంకా మనం చేయించుకోవడం ఎందుకు? అంటే అది కొత్త చెక్కలు కదా గీసిపోతాయి ఒకసారి. లోపల మటుకు వెళ్ళకు, అది నీకు వాడికి చెప్పాలి. నడవడం రాదు. కింద అది చూసుకుని అంటే నడవాలి. నాకు తెలిసి ఎలా నడవాలో ఇంకా నీకు తెలియదు. అంటే ఎక్కడ స్టెప్ వేయాలో నీకు తెలియదు. అక్కడ మన No, no. ఇవన్నీ పెట్టుకోవచ్చు. లగేజ్ అవి పెట్టేసుకోవచ్చు. బాగుంటుంది. సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది. ఇదే ఎక్కుతా. అది mostly